ఓం శాంతి. ఈరోజు మురళి 24/5/2026 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 28/2/2010లో బాబా హోలీ పండుగ సందర్భంగా నడిపించిన మహావాక్యం. మురళి యొక్క హెడ్లైన్: దేహభ్రాంతి యొక్క నేను నేను అన్న హోలీని కాల్చేసి పరమాత్ముని సాంగత్యం అనే రంగుల హోలీని జరుపుకోండి. పరమాత్మ సాంగత్యం అనే రంగుల హోలీని జరుపుకోండి. ఈరోజు హోలీయెస్ట్ బాబా తమ హోలీ పిల్లలతో హోలీని జరుపుకోవడానికి వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు దూర దూరాల నుండి స్నేహంగా హృదయంలో ఇమిడిపోతున్నారు. బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల మస్తకంలో మెరుస్తున్న భాగ్య నక్షత్రాలను చూస్తున్నారు. ఇంత గొప్ప భాగ్యం పూర్తి కల్పంలో మరెవ్వరికీ లభించదు. ఈ సంగమయుగ ప్రాప్తుల ఆధారంతో పిల్లలైన మీరే ఇంతటి శ్రేష్టమైన వారిగా పవిత్రులుగా అవుతారు. దీని ద్వారా మీరు భవిష్యత్తులో డబల్ పవిత్రులుగా అవుతారు. ఆత్మ కూడా పవిత్రము మరియు శరీరం కూడా పవిత్రం. పూర్తి కల్పంలో తిరిగి చూడండి, ఏ ధర్మాత్మ కూడా డబల్ పవిత్రంగా అవ్వలేరు. పిల్లలైన మీరు డబల్ పవిత్రులుగా అవుతారు మరియు డబల్ పవిత్రతకు గుర్తు డబల్ కిరీటదారులుగా అవుతారు. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు బాబా. పవిత్రతకు గుర్తు డబల్ కిరీటం. సో బాబా అంటున్నారు, డబల్ కిరీటదారిగా కండి. డబల్ పవిత్రతకు గుర్తు డబల్ కిరీటం. డబల్ కిరీటం అంటే ఒకటి పవిత్రతా కిరీటం, రెండవది బాధ్యత కిరీటం. ఈరోజు అందరూ హోలీని జరుపుకుంటున్నారు. కానీ ఈ సమయంలో మీరు డబల్ హోలీగా అనగా డబల్ పవిత్రంగా అయినందుకు స్మృతి చిహ్నంగా ఉత్సవ రూపంలో హోలీని జరుపుకుంటున్నారు. మీ యొక్క అడుగడుగు జీవిత మహత్యమనే ఉత్సవ రూపంలో జరుపుకుంటారు. బాబా ఏమంటున్నారు? మీ ఒక్కొక్క అడుగే మీరు వేసే ఒక్కొక్క అడుగు మహత్యానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకుంటున్నారు. మీరు ఈ సంగమంలో ప్రతిరోజు ప్రతి అడుగు ఉల్లాసం మరియు ఉత్సాహంతో ఉంటారు. కనుక మీ ఉల్లాస ఉత్సాహాలకు గుర్తుగానే ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఉల్లాస ఉత్సాహాలు ఎందుకుంటాయి? ఎందుకంటే మీరు పరమాత్ముని సాంగత్యపు రంగు యొక్క హోలీని వేసుకుంటున్నారు. పరమాత్మ సాంగత్యం యొక్క రంగు యొక్క హోలీని వేసుకుంటున్నారు. కాబట్టి అనగా మీ ప్రతి అడుగును ఉత్సవ రూపంలో జరుపుకుంటారు. హోలీలో ముందుగా కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. మీరు కూడా సంగమ యుగంలో ఇప్పుడు మీ పాత సంస్కార స్వభావాలను యోగాగ్నిలో కాల్చేస్తున్నారు. ఎందుకంటే మీలోని పాత సంస్కారాలను కాల్చనంత వరకు పరమాత్ముని సాంగత్యపు రంగు మీకు అంటుకోదు. ఎంత పాత సంస్కారాలు కాలిపోయింటే అంత పరమాత్మ సాంగత్యం యొక్క రంగు అంటుకుంటుంది. అండర్స్టూడ్? ఇక్కడ రహస్యం ఉంది, అర్థం చేసుకోండి. బాబా అంటున్నారు, అంటుకోదు. పరమాత్మ మిలనము జరగదు అంటే మీరు యోగాగ్నిలో సంస్కారాలను కాల్చేశారు అంటున్నారు బాబా. ఎన్ని కాల్చినాము, ఇంకా ఎన్నున్నాయనేది చూసుకోవాలి. తర్వాత పరమాత్మని సాంగత్యపు రంగులో మునిగిపోయారు. ఈ రోజుల్లో కాలుస్తున్నారు, స్థూలమైన అగ్నిని కాలుస్తున్నారు మరియు రంగులు వేసుకుంటున్నారు. స్థూలంగా అగ్ని, స్థూలంగా రంగులు. మీ ఆధ్యాత్మిక రూపానికి వారు స్థూల రూపాన్ని ఇచ్చేశారు, భౌతిక రూపాన్ని. వారు స్థూలమైన అగ్నిని వెలిగిస్తారు, స్థూలమైన రంగులు వేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడుండేది దేహాభిమానం యొక్క వృత్తి ఆలోచనలు. కనుక మీరు హోలీగా అవుతారు. వారు హోలీని జరుపుకుంటారు. పూర్తి కల్పంలో మరెవ్వరూ ఆధ్యాత్మిక హోలీని జరుపుకొని డబల్ హోలీగా అవ్వలేరు. పూర్తి కల్పంలో డబల్ హోలీగా కాలేరు. శరీరము పవిత్రంగా, ఆత్మ పవిత్రంగా. మరి మీరందరూ ఎక్కడి నుండి వచ్చినా కానీ, అంటే ఏ ప్రాంతం నుంచి వచ్చినా కానీ పరమాత్ముని సాంగత్యపు హోలీకి వచ్చారు.
పరమాత్ముని సాంగత్యం యొక్క హోలీని జరుపుకోవడానికి వచ్చారు కదా. హోలీ గురించి మీరు ఇలా అంటారు కదా, హోలీ అంటే ఏదైతే గడిచిపోయిందో అది హోలియా, గతం గతః. మరి డ్రామానుసారంగా ఏదైతే గడిచిపోయిందో దాన్ని హోలీ అంటారు. గడిచిపోయిందేదో గడిచిపోయింది. ఏ విధమైన వ్యర్థ విషయాన్ని బుద్ధిలో ఉంచుకోకూడదు. గతించిపోయింది. ఇటువంటి హోలీని జరుపుకుంటూ ఉంటారు కదా. మీరందరూ హోలీగా అయ్యే అనగా పవిత్రంగా అయ్యే పూర్తి పురుషార్థం చేసి పవిత్రత ధారణను చేశారు. అందుకే భవిష్యత్తులో మీకు డబల్ పవిత్రతకు గుర్తుగా డబల్ కిరీటాన్ని చూపిస్తారు. డబల్ పవిత్రతకు గుర్తుగా డబల్ కిరీటాన్ని చూపిస్తారు. ఈరోజు పిల్లలైన మీరందరూ దేన్ని కాల్చుతారు? బాబా అంటారు, జన్మదినం రోజున బాబ్దాదా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో క్రోధాన్ని జన్మదినం రోజున బహుమానంగా ఇవ్వండి. దాని రిజల్ట్ ఈరోజు కొంతమంది పిల్లల నుండి బాబ్దాదాకు చేరుకోంది. అక్కడక్కడ కొందరు పిల్లలు అటెన్షన్ పెట్టడం బాబ్దాదా చూశారు. మీరందరూ కూడా మీ రిజల్ట్ని చూసుకొని ఉంటారు. పోయిన మురళిలో చెప్పారు కదా, క్రోధం ఎలా వస్తుంది అంటే ఈర్ష్య కారణంగా వస్తుంది, ఆవేశం కారణంగా వస్తుంది, ఎవరైనా అబద్ధాలు చెప్తే వస్తుంది, రకరకాలుగా వస్తుంది బాబా చెప్పారు. సో బాబా అంటున్నారు, మీ రిజల్ట్ని చూసుకొని ఉంటారు. ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారో వారు తమ రిజల్ట్ని చూసుకున్నారా? ఎవరైతే తమ రిజల్ట్లో కంట్రోల్ చేసుకొని సఫలతను పొందామంటారో వాళ్ళు చేతులు ఎత్తండి. సఫలతను పొందారా? చేతులు బాగా పైకెత్తండి. టీచర్లు ఎత్తండి, విదేశీయులు ఎత్తండి. అచ్చా, అభినందనలు. దీని వలన మీరందరూ స్వయం పైన ధైర్యాన్ని ఉంచారు మరియు ధైర్యానికి ప్రతిఫలం ప్రాప్తించింది. దీనిని అనుభవం చేశారు. మరి ఈ అనుభవాన్ని ఇక ముందు కూడా లక్ష్యంగా తీసుకొని పదే పదే చెకింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఇది సంభవమేనా? భవిష్యత్తులో ఇలా వీలవుతుందా? వారి చేతులు ఎత్తండి. అచ్చా, వీలవుతుందా? టీచర్లు ఎత్తండి, పాండవులు ఎత్తండి. అచ్చా, సంభవం అవుతుంది కదా. సంభవం కాదు అని అనకండి, అవ్వాల్సిందే. ఇవాళ కాకుంటే రేపు. ఇందుకు చప్పట్లు కొట్టండి. అచ్చా, ఇప్పుడైతే ఎక్కడ ఎక్కువ రోజులు అవ్వలేదు, కానీ ఇప్పుడు ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఈ రోజు నుండి 3 నెలలు అటెన్షన్ పెట్టి క్రోధం యొక్క టెన్షన్ని సమాప్తం చేసుకోగలరా? బాబా చెప్పినప్పటి నుంచి ఇప్పటికి 15 రోజులైంది కదా, అందుకు చాలా టైం కాలేదు, పర్వాలేదు. ఇప్పటి నుంచి 3 నెలలైనా చేస్తారా? చేతులు ఎత్తండి అంటున్నారు. చూడు బాబా ఎంత దయాసాగరుడు. అయిపోయింది ఏం చేస్తారు బాబా? బాబా కూడా నంబర్ 1 పురుషార్థానుసారంగా పిల్లలు ఉన్నారు కదా. అచ్చా, ఇదైతే చాలా మంచి శుభవార్త. ఎందుకని? క్రోధానికి కారణమేమి? క్రోధానికి బీజము మీరు సదా మీ భవిష్యత్ స్వరూపాన్ని మీ ముందుంచుకోండి. మీ భవిష్యత్ స్వరూపము ఎంతగా అలంకరించబడిన హర్షితముఖంగా ఉంటుంది. బాబ్దాదాని చూడండి, అందులోనూ బ్రహ్మబాబాని మీ ఎదురుగా తీసుకురండి. ఎందుకని? శివబాబా అయితే నిరాకారుడు, కానీ బ్రహ్మబాబా మాత్రం మీలాగా సాకార రూపధారి కదా. మీలాగా బాధ్యతా కిరీటాన్ని ధరించారు. అయినప్పటికీ సదా చిరునవ్వుతో కూడిన సంతోషకర ముఖం ఉండేది. ఎందుకంటే ఈ వికారాలపైన విజయాన్ని పొంది మీ ఎదురుగా శరీరంతో కార్యం చేస్తూ ఉదాహరణగా నిలిచారు. బ్రహ్మబాబా కన్నా ఎక్కువగా మీకు బాధ్యతలు ఉన్నాయా? బ్రహ్మబాబాకున్న బాధ్యతల ముందు మీకున్న బాధ్యతలు ఏమీ లేనట్లే. చివరి వరకు కర్మాతీత వైబ్రేషన్లలో ఉంటూ అవ్యక్త ఫరిస్తాగా అయ్యారు. మరి ఇప్పుడు బాబ్దాదాకి ఇచ్చేసిన బహుమతిని తిరిగి తీసుకోరు కదా, క్రోధం అనే అగ్నిని. సేవా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎవరైనా చెప్పింది చేయకపోతే కోపం వచ్చేస్తుంది. బాబా అంటున్నారు, అది బాబ్దాదా అర్థం చేసుకోగలరు. అప్పుడప్పుడు గొంతు పెద్దదిగా అవుతుంది అని కొందరు రిజల్ట్లో రాశారు. మూడులో ఆవేశం వస్తుంది. కానీ ఇటువంటి విషయాలు ఎదురుగా వచ్చినప్పుడే విజయులుగా చూపించడానికి అవకాశం వస్తుంది. అంతే కదా. ఏది రాదు, పరీక్షలే లేవంటే నేను పాస్ అయిపోయినానంటే ఎట్లా? పరీక్షలు రాస్తే పాస్ అయిపోయినట్లు కదా. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి.
బాబా అంటున్నారు. వీడ్కోలు ఇచ్చేశారా అని అడుగుతున్నారు బాబా. కొందరు రిజల్ట్లు చూశారు. మూడులో ఆవేశం వస్తుంది. వచ్చినప్పుడే విజయులుగా చూపించడానికి అవకాశం వస్తుంది కదా. పరిస్థితుల పని రావడం, కానీ మీ పని జ్ఞానము ద్వారా పరిస్థితులను దాటి విజయులుగా అవ్వడం. మరి ఇష్టమేనా? క్రోధానికి సదాకాలానికి వీడ్కోలు ఇస్తారా? కేవలం 3 నెలల కోసమా? ఎంత సమయం క్రోధానికి కోపం ఇచ్చేకి ధైర్యం ఉంది? సదా కోసం ఇవ్వగలరా? క్రోధముక్తులుగా కావడం కష్టం కాదు, అవ్వాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి, అవ్వాల్సిందే. అచ్చా, బాబ్దాదా సంతోషిస్తున్నారు. ఎందుకని? మీ చివరి జన్మలో కూడా మీ మహిమ ఏమని గాయనం చేస్తారు? మీ దేవతా రూపం ఎదుట మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారీలు అని మీ పాట పాడతారు కదా. మీరు ఇలా అయ్యే పాత్ర సంగమయుగానిదే గాయనముంది, అయినారు కాబట్టి గాయనముంది. బాబ్దాదా మనస్సులో ఒక విశేషమైన ఆశ ఉంది, చెప్పమంటారా? క్రోధం అడిగారు, మళ్ళీ అడుగుతున్నారు. తల ఊపండి, చెప్పమంటారా? బాబ్దాదా ఇప్పటి నుండి పిల్లలు ప్రతి ఒక్కరిని వికసించిన గులాబీ పుష్పంలాగా చూడాలని భావిస్తున్నారు. అదృష్టవంతులు, సంతోషకరమైన ముఖము, పరిస్థితుల పని రావడం, ఇది కూడా అర్థం చేసుకోండి. పరిస్థితులు వస్తాయి, కానీ మీ లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకురావాలి. గాబరా పడకూడదు. బ్రహ్మకుమారీలు పవిత్రతా పాఠాన్ని చాలా నేర్పిస్తారని ఎలాగైతే అందరూ చెప్పుకుంటారో, అలాగే బ్రహ్మకుమారీలు క్రోధముక్తులుగా చేస్తారని కూడా ప్రసిద్ధికెక్కాలి. ఎందుకంటే క్రోధం నుండి ముక్తులవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఒత్తిడి ఉంటుంది కదా, ఒత్తిడి కలుగుతుంది, మానసిక ఒత్తిడి, టెన్షన్. కనుక అందరూ దాని నుండి విముక్తి కోరుకుంటున్నారు. కానీ వారికి విధి తెలీదు. పవిత్రంగా ఉండడం అసంభవమని భావించేవారు ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ అనుభవ ఆధారంతో ఇది వీలవుతుంది అని ఎలాగైతే అనుకుంటున్నారో, అంటే చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అవుతుంది అనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం క్రోధ విజేతలుగా అవ్వడం సంభవమేనా? కష్టం కాదు కదా. ఈ అలను వ్యాపింపచేయండి. ఇటువంటి ఉదాహరణ యొక్క అనుభవాన్ని ప్రాక్టికల్గా స్టేజ్ పైకి తీసుకురండి. చాలామంది పిల్లలు కార్యాలన్నీ చేస్తూ క్రోధజీతులుగా అవ్వడాన్ని బాబ్దాదా చూశారు. ఇటువంటి ఉదాహరణలు మీ పరివారంలో, బ్రాహ్మణ పరివారంలో తయారయ్యారు. బాబా అంటున్నారు, క్రోధముక్తులుగా కావాలి, ప్రాక్టికల్గా ఈ స్థితిని స్టేజ్ మీదకి తీసుకురండి అంటున్నారు. చాలామంది పిల్లలు కార్యాలన్నీ చేస్తూ క్రోధజిత్తులుగా అవ్వడాన్ని బాబ్దాదా చూశారు. ఇటువంటి ఉదాహరణలు మీ పరివారంలో, బ్రాహ్మణ పరివారంలో తయారయ్యాయి. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా. హోలీలో ఏం చేస్తారు? కాలుస్తారు కూడా. మరి ఈనాటి హోలీలో మీరు ఏం కాలుస్తారు? క్రోధమైతే ఇచ్చేశారు, దీన్ని పక్కా చేసుకుంటారు. కానీ బాబ్దాదా ఏం చూశారంటే, ఒత్తిడిలోకి రావడానికి కారణం దేహాభిమానం యొక్క నేను అన్న పదం. దేహభ్రాంతి అనే నేను ఒకటి, నేను ఆత్మను అనే నేను ఒకటి. మరొకటి దేహభ్రాంతి యొక్క నేను. దేహాభిమానంతో కూడుకున్నది, అవమానంతో కూడుకున్నది. మరి నిరాశతో కూడుకున్న నేను అనేది కింద పడేస్తుంది. ఏమేమి నేను? దేహభ్రాంతితో కూడుకున్న నేను అనే పదంతో అభిమానం ఉంది, అవమానం ఉంటుంది, నిరాశ ఉంటుంది. కానీ నేను అనేది ఆత్మ కూడా నేను కదా. యాక్చువల్గా నేను ఆత్మను కదా. దేహం అనేది నాది అనేది మర్చిపోయాం. సో బాబా అంటారు, మరి ఈరోజు క్రోధాన్ని జయించే విషయంలో ముందుకెళ్ళడంలో దేహాభిమానం అనే నేను అన్న పదాన్ని యోగాగ్నిలో కాల్చేయండి. అనేక రకాల నేను అన్నదాన్ని కాల్చేయండి. మరి నేను ఆత్మను, ఎటువంటి నేను అన్న ఒక్క పదాన్ని పక్కా చేసుకోండి. మిగతా అన్ని నేను అన్న వాటిని ఈరోజు యోగాగ్నిలో కాల్చేసేయండి. అనేక రకాల నేను అనేది ఉంది కనుక ఈరోజు కాల్చేసి హోలీని జరుపుకోండి. నేను గొప్ప,
నాలో విశేషతలు ఉన్నాయి, నేను చేసినంత సేవ ఎవరు చేయరు, నేను చేసినంత బాగా క్లాస్ ఎవరు చేయరు, నేను చేసే సేవ ధన సేవ కావచ్చు, ఆ సేవ అయినా నేనే చేస్తాను, ఇవన్నీ నాకు పేరు రావాలా, నన్ను పొగడాలా ఆశించి చేసేది ఇదంతా నేను అనేక రకాలు ఉన్నాయి. కనుక ఈరోజు కాల్చేసే హోలీని జరుపుకోండి. ఎందుకంటే క్రోధానికి కారణం ఎక్కువ టెన్షన్. కనుక ఇటువంటి నేను అన్నదాన్ని సమాప్తం చేయడానికి ఈరోజు మీ లోపల సంకల్పం తీసుకోండి, కాల్చేయాలి. ఎందుకంటే ఇది కూడా భారమే కదా. ట్రైన్లో వెళ్ళండి, విమానంలో వెళ్ళండి, కానీ ఈ భారాన్ని ఇక్కడే కాల్చేసి వెళ్ళండి. వెళ్ళగలరా? చేయగలరా? కాల్చగలరా? పిల్లలు ధైర్యం పెడితే తండ్రి సహాయం తప్పక ఇస్తారు. విజయం తోడుగానే ఉంటుంది. నేను నేను విజయిగా అవ్వాల్సిందే అని భావించేవారు చేతులెత్తండి. అవ్వాల్సిందే. అచ్చా, ఈరోజు ఇక్కడికి వచ్చిన విఐపీలు కూడా చేతులెత్తుతున్నారు. ఇక్కడ కూర్చొని ఉన్నారు విఐపీలు. లేచి నిల్చోండి, చేతులెత్తుతున్నారు, చప్పట్లు కొట్టండి. విజయులుగా అయితే అవ్వాల్సిందే కదా. అవుతారా? చూడండి, ఎవరైతే విజయులుగా అవుతారో బాబా అంటున్నారు, వారికి ఒక్కొక్కరికి బాబా అంటారు మాలను వేస్తున్నాను, అభినందనలు చెప్తున్నాను. అచ్చా, ఇప్పుడు వచ్చిన విఐపీలు అందరూ ధైర్యం ఉన్నవారు, అందుకే బాబ్దాదా వరదానంని ఇస్తున్నారు. ఈ సమయంలో మీరందరూ విఐపీలు. ఏ కారణం చేతనైనా అయినా ఉండొచ్చు. ఈ జన్మలో కానీ బాబ్దాదా ధైర్యాన్ని కలిగిన పిల్లలైన మిమ్మల్ని ఇప్పుడు విఐపి అన్నారు. పిల్లలు అంటారు, గెస్ట్ కాదు, హోస్ట్. బాబ్దాదా ఈ వరదానాన్ని గ్యారెంటీగా ఇస్తున్నారు. మీరందరూ 21 జన్మలు విఐపీలుగా అయిపోతారు, వివిఐపీలుగా. ఇక్కడలాగా ఎలక్షన్లు సెలక్షన్లు జరగవు సత్యుగంలో. అందరూ కేవలం ఒక్క విషయాన్ని మాత్రం వదలండి. ఇప్పుడు ఎలాగైతే సంబంధ సంపర్కం లేకొచ్చారో అలా ఈ బ్రాహ్మణ పరివారం యొక్క కనెక్షన్ని విడిచిపెట్టకండి. ఎంతగా కనెక్షన్ని పెట్టుకుంటారో అంతగా రిలేషన్ పక్కాగా ఉంటుంది, మరియు చాలా వరదానాన్ని పొందేస్తారు. మరి ఇష్టమేనా? కనెక్షన్ని పెట్టుకోండి అని విఐపీలకు బాబా చెప్తున్నారు. చేతులెత్తండి. అచ్చా, బాబ్దాదా పూలమాలను తీసుకొని ముందుకు వేశారు. ఈ మాలను మీరందరూ వేసుకోండి. పిల్లలైన మీరందరూ కొత్తవారు, రియల్ గోల్డ్ పిల్లలు, సదా బాబాకు ఆజ్ఞాకారులు కదా. కనుక ఈరోజు ఇటువంటి నేను అన్న పదాన్ని కాల్చేసేయండి. మొదటిసారి వచ్చిన వాళ్ళు చేతులెత్తండి. అచ్చా, మొదటిసారి వచ్చిన పిల్లలకు బాబ్దాదా మొదటిసారి వచ్చినందుకు పరమాల రెట్ల అభినందనలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎలాగైతే మొదటిసారి వచ్చారో అలాగే సత్యుగంలో మొదటి నంబర్లో మొదటి డివిజన్లో రావాలి. మొదటి నెంబర్ అయితే ఫిక్స్ అయిపోయింది బ్రహ్మబాబా, మొదటి డివిజన్లోకి వస్తారు కదా. ఈ ధైర్యం ఉందా? ధైర్యం ఉన్న వాళ్ళు చేతులెత్తండి. చూడండి, ఆలోచించి చేతులెత్తండి. మేము లాస్ట్లో వచ్చాము కానీ ఫాస్ట్గా వెళ్తాము అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎందుకంటే సమయం పైన ఎటువంటి నమ్మకము లేదు. ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని తీవ్ర పురుషార్థిగా చేసేయండి. ఎందుకంటే బహుకాలం యొక్క పురుషార్థాన్ని మీరందరూ కొద్ది సమయంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ధైర్యం ఉందా? దాదీలు బహుకాలం చేశారు, మనము కొద్ది సమయంలోనే చేస్తున్నాం. మరి అంత ధైర్యం ఉందా అని బాబా అడుగుతున్నారు. ఇంకా ముందు వచ్చేవాళ్ళు ఇంకా కొద్ది సమయం. మరి చేతులెత్తండి, మీ ఫోటోను తీయడం జరుగుతుంది. ఇటువంటి ధైర్యవంతులకు బాబ్దాదా అభినందనలు ఇస్తున్నారు. ధైర్యం మీది, సహాయం బాబాది. కానీ ధైర్యాన్ని మాత్రం వదలద్దు. మీ అదృష్ట నక్షత్రాలు సదా మెరిసే నక్షత్రాలుగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ జన్మలో చేసిన తీవ్ర పురుషార్థం కాదు, తీవ్ర పురుషార్థం అనేక జన్మల భాగ్యాన్ని తయారు చేయిస్తుంది. అండర్లైన్. అందుకే ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. పరిస్థితులు వస్తాయి, కానీ పరిస్థితి మహావీర్ కాదు. మీరు సర్వశక్తివంతుని పిల్లలు. మీ ముందు పరిస్థితి ఎంత? పరిస్థితి వస్తుంది, పోతుంది.
వెళ్ళిపోయేదాని వెనుక మీరు మీ అదృష్టాన్ని పోగొట్టుకోవద్దు. అచ్చా, కూర్చోండి. బాబ్ దాదా అందరికీ స్నేహంతో నిండిన అభినందనలు చెప్తున్నారు. ఏ విషయానికైనా ధైర్యాన్ని ఉంచారు. పిల్లలందరూ బాబా అంటున్నారు, ధైర్యం తీసుకున్నందుకు బాబా చాలా సంతోషిస్తున్నారు. మరి హోలీని జరుపుకున్నారా? కాల్చేసే హోలీనైతే జరుపుకున్నారు. మరియు పరమాత్మని సాంగత్యం యొక్క రంగు హోలీని జరుపుకున్నారా? కాల్చేశారు మరియు జరుపుకున్నారు కూడానా అడుగుతున్నారు బాబా. మనల్ని కాల్చేసినారు మరియు జరుపుకుంటున్నారా హోలీ పండుగని? కాల్చినాకనే కదా హోలీ పండుగ రంగు యొక్క హోలీని వేసుకుంటారు. అందుకై బాబా అడుగుతున్నారు. సో బాబా హోలీ పండుగని జరుపుకున్నారా అంటున్నారు. ఇప్పుడు బాబ్దాదా పిల్లలందరి చేత ఒక డ్రిల్ని చేయించాలనుకుంటున్నారు. ఎందుకంటే నలువైపులా పరిస్థితులు చాలా ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కో పరిస్థితి. నలువైపులా ఉన్న ఇటువంటి పరిస్థితుల మధ్యలో మీరు ఒక్క సెకండ్లో ఏకాగ్రచిత్తులుగా కాగలరా? అటువంటి అభ్యాసాన్ని స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా? లేదా ఒకవేళ మీకు కొన్ని కారణాల వల్ల ఏ విషయం గురించి అయినా వ్యర్థ సంకల్పాల తుఫాను వచ్చినట్లయితే అటువంటి సమయంలో మీరు మీ మనస్సు బుద్ధిని ఏకాగ్రం చెయ్యగలరా? ఈ ఏకాగ్రత శక్తి యొక్క డ్రిల్ అవసరమైనప్పుడు చేసి చూసారా? మనకు ఇప్పుడు అవసరము, అప్పుడు చేసినాము, పొందినాము అని రిజల్ట్ ఉందా అని అడుగుతున్నారు బాబా. ఏకాగ్రత శక్తిని కార్యంలోకి తీసుకురాకపోతే మున్ముందు ఇటువంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ వస్తుంది. మరి ఈరోజు బాబ్దాదా సెకండ్లో ఫుల్ స్టాప్ అనగా ఏకాగ్ర స్థితి యొక్క అభ్యాసం పైన అటెన్షన్ ఇప్పించాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రకృతి తన భిన్న భిన్న రంగులను చూపించడం ప్రారంభించింది. నలువైపులా ఏమేమి జరుగుతోంది అన్నది మీకు బాగా తెలుసు. మనస్సు బుద్ధిని భ్రమింపచేసే విషయాలు రావాల్సిందే. మరి ఇప్పుడు మీ మనస్సును బుద్ధిని ఒక క్షణంలో పరంధామంలో స్థితి చేయగలరా? ఇప్పుడు ఫరిస్తా రూపంలో స్థితులవ్వండి. ఇప్పుడు నేను బ్రాహ్మణ్ణి, మాస్టర్ సర్వశక్తివంతుని యొక్క స్థితిలో ఉన్నాను. ఈ విధంగా మాస్టర్ సర్వశక్తివంతుని స్థితిలవ్వండి. బాబ్దాదా డ్రిల్ చేయించారు. ఏకాగ్రంగా ఉంటూ మాస్టర్ సర్వశక్తివాన్ స్మృతిలో ఉండండి. కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు అధికారి ఆత్మ. గుణాలు శక్తులు వారసత్వంలో లభించాయి. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ. సర్వశక్తులు నా ఆర్డర్ ప్రమాణంగా నడుస్తున్నాయి. మనస్సు బుద్ధిని ఒక్క సెకండ్లో సాకారి, ఆకారి, ఫరిస్తా, నిరాకారి, బిందు రూప స్థితిలో ఉన్నాను. నేను మాస్టర్ సర్వశక్తివాన్. ఇలా బాబా ప్రాక్టీస్ చేయండి అని అంటున్నారు. సో ప్రాక్టీస్ చేస్తానే పర్ఫెక్ట్ అవుతాను కదా. కాబట్టి బాబా విశేషంగా ఈ విషయాన్ని ప్రాక్టీస్ చేయండి పిల్లలారా అంటున్నారు. ఏకాగ్రం చేసి చూడండి. ఇటువంటి అభ్యాసాన్ని రోజంతా సమయం లభించినప్పుడు పదే పదే మనస్సును ఏకాగ్రం చేయండి. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా మనస్సుని ఏకాగ్రం చేసుకోండి. పురుషార్థం ఒక్క నిమిషం పట్టినా ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ చేయాలి. ఎందుకంటే అలజడుల సమయం ఇప్పుడు ఎక్కువగా పెరిగేదుంది కనుక మైండ్ కంట్రోల్, మనస్సు నాది నేను, మనస్సు కాదు, మనస్సు బాబాకి ఇచ్చేసేయాల. మన్మనాభవ స్థితిలో ఉండాల. నా అన్నదానిపైన నా మనస్సు అంటారు కదా, మరి నా అన్నదానిపైన మీకు కంట్రోల్ ఉండాలి కదా. ఉందా? ఈ డ్రిల్ చాలా అవసరం.
ఎవరెవరైతే వచ్చారో బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రియమైన వారే. ఎందుకని? ఎలా ఉన్నా కానీ బాబ్దాదా పిల్లలందరినీ కోట్లలో కొద్ది మందిగా చూస్తారు. పురుషార్థంలో బలహీనంగా ఉన్నా కానీ బాబాకు ప్రియమైన వారు. మనస్ఫూర్తిగా నా బాబా అన్నారు. అందుకే బాబా కూడా అతి ప్రియమైన వారు, అతి ప్రియమైన పిల్లలు అంటున్నారు. వాహ్ పిల్లలు వాహ్ అంటున్నారు. కేవలం ఒక్క విషయాన్ని గుర్తు తెప్పిస్తున్నారు. మీ ముఖము సదా సంతోషంతో మెరుస్తూ ఉండాలి. పరిస్థితులు రానివ్వండి, కానీ సంతోషం మాత్రం పోకూడదు. సంగమ యుగం యొక్క సంతోషము పరమాత్మ కానుక. కావున హోలీ అనగా ఇలాంటి విషయాలు ఏవైనా వచ్చినా కానీ హోలీని జరుపుకునేందుకు వచ్చాం. పరిస్థితి హోలీ అనగా గడిచిపోయింది, కానీ సంతోషం పోకూడదు అని గుర్తుంచుకోండి. పరమాత్ముడిచ్చే ఖజానా జ్ఞాన ఖజానా, సంతోషం యొక్క ఖజానా, అవినాశీ ఖజానాలు కదా బాబా ఇస్తున్నారు. సంతోషంగా ఉండాలి మరియు సంతోషాన్ని పంచాలి అనే స్లోగన్ సదా గుర్తుంచుకోండి. ఎంతగా పంచుతారో అంత పెరుగుతుంది. అంతేకాక సంతోషకరమైన ముఖం నడుస్తూ తిరుగుతూ కూడా ఆటోమేటిక్గా సేవ చేస్తారు. వీరికి ఏమి లభించింది అని చూసిన వాళ్ళందరూ ఆలోచిస్తారు. మరి ఈరోజు హోలీ సందర్భంగా సంతోషం అనే దిల్కుష్ మిఠాయిని స్వీకరించండి. అందరూ తిన్నారా? ఎల్లప్పుడూ దిల్కుష్ మిఠాయి తింటూ ఉండండి. దీనితో ఎటువంటి అనారోగ్యము రాదు. ఆ మిఠాయి తింటే అనారోగ్యం రావచ్చు, షుగర్ పేషెంట్స్ తినకుండా పోవచ్చు, కానీ ఈ మిఠాయి ఎవరైనా తినచ్చు, అనారోగ్యం రాదు. అచ్చా, బాబ్దాదా మళ్ళీ సూచన ఇస్తున్నారు. స్వపురుషార్థము మరియు స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి రెండింటి యొక్క అటెన్షన్ పెట్టండి. బ్యాలెన్స్ పెట్టి ముందుకెళ్ళండి. సదా ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్చా, నలువైపులా బాబ్దాదా స్నేహంలో ఇమిడిపోయిన స్మృతి మరియు సేవలో ముందుకెళ్ళే ఆత్మలు మరియు ముందుకు తీసుకెళ్లేవాళ్ళు అమృత వేళను ఎంతో మంచిగా శక్తిశాలిగా తయారు చేసుకునేవారు. మనసా సేవ ద్వారా దయాహృదయులుగా, దయాళుగా, కృపాళుగా ఈ ఆత్మలకు ఏదో ఒక అంచెలినిచ్చేవారు. ఈ విధిని ముందుకు తీసుకెళ్తూ ఉండండి. పిల్లలు ప్రతి ఒక్కరూ ఉల్లాస ఉత్సాహాలలో ఉండటాన్ని బాబ్దాదా చూశారు. కానీ ఇప్పుడు దేన్ని జోడించాలి? సదా అన్న పదాన్ని జోడించాలి. అప్పుడప్పుడు అన్న పదాన్ని డిక్షనరీ నుంచి తీసేయండి. మరి నలువైపులా ఉన్న పిల్లలు హోలీ కూడా జరుపుకున్నారు, కాల్చేశారు కూడా, మరియు సాంగత్యం యొక్క రంగు కూడా పడింది. గడిచిపోయిందేదో గడిచిపోయిందని హోలీని కూడా జరుపుకున్నారు. అందుకే బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలను సముఖంలో, హృదయంలో చూస్తున్నారు. బాబ్దాదా యొక్క పదమాపదమ రేట్లు ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు తండ్రి. వరదానం. బాబా చూడండి హోలీ పండుగ గురించి ఎన్ని ఆధ్యాత్మిక రహస్యాలు తెలియచేస్తున్నారు. సో హోలీ పండుగని మనం ఆచరించడం అంటే క్రోధాన్ని ఇచ్చేయాలి, నేను అనేదాన్ని ఇచ్చేయాలి. వరదానం. సదా ఆజ్ఞ అనే తిలకాన్ని ధారణ చేసి ఫస్ట్ ప్రైజ్ని తీసుకునే ఆజ్ఞాకారులుగా కండి. జీ హజూర్ అని. ఏ పిల్లల మస్తకం పైన ఆజ్ఞాకారులనే స్మృతి తిలకం దిద్దబడి ఉంటుందో, ఎవరైతే ఒక సంకల్పమును కూడా ఆజ్ఞ లేకుండా చెయ్యరో వారికి ఫస్ట్ ప్రైజ్ లభిస్తుంది. ఏ విధంగా సీత గీత లోపలే ఉండాలి అనే ఆజ్ఞ లభించింది, అలా ప్రతి అడుగును శ్రీమతం లోపలే వేయాలి. ప్రతి సంకల్పం చేస్తూ బాబా ఆజ్ఞ రూపీ రేఖ లోపల ఉన్నట్లయితే సదా సురక్షితులుగా ఉంటారు. ఏ విధమైన రావణ సంస్కారాలు దాడి చేయవు మరియు సమయము కూడా వృధా అవ్వదు. స్లోగన్. ఎవరిపైనైనా మోహం ఉంటే ఆ మోహం పురుషార్థంలో తప్పకుండా నిర్లక్ష్యులుగా చేస్తుంది. ఏమంటున్నారు బాబా? మోహానికి నిర్లక్ష్యానికి ఏమి సంబంధం? ఒకసారి ఆలోచించండి. అవ్యక్త సూచన. సదా అచలంగా, అడోలుగా, స్థిరంగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి.
సదా ఒక్కరి స్మృతిలోనే ఉంటూ ఏకరస స్థితిని తయారు చేసుకోండి. 1-1-1-1లేకి వస్తారు. బయట ఉన్నా కానీ ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి. సీ ఫాదర్, ఫాలో ఫాదర్. తండ్రినే చూడండి, తండ్రినే అనుసరించండి. అప్పుడు ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ హెచ్చు తక్కువలు కారు. బ్రహ్మబాబా తన ముందు ఎన్ని విషయాలు వచ్చినా కానీ విషయాలను చూడకుండా ఒక్క బాబానే చూశారు, శివబాబానే చూశారు. అందుకనే నంబర్ 1గా అయ్యారు. కనుక బ్రహ్మబాబాని అనుసరించండి, బ్రహ్మబాబానే చూడండి. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.